హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసి చూపించబోతున్నాను. నేను ఏ విధంగా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేస్తానో చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఫస్ట్ అయితే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైన మాడిపోతుంది, లోపలేమో వేగవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత పుచ్చకాయ గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అన్నమాట, ఇవి కూడా వేయించుకుందాం. నేను ఫాస్ట్గా పెట్టానండి, త్వరగా చూపించడం కోసం ఫాస్ట్ మోడ్లో పెట్టాను. ఇవైతే వేయించుకోవడానికి కొంచెం టైమే పడుతుంది. తర్వాత ఇవి పంప్కిన్ సీడ్స్ అండి, ఇవి కూడా వేయించుకుందాం. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను అన్నమాట. తర్వాత కాజు 1 కప్పు, ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత బాదం 1 కప్పు తీసుకొని వేయించుకుందాం. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, కొంచెం టైమే పడుతుందన్నమాట. ఫాస్ట్గా ఏం వేగవు, కొంచెం టైమే పడుతుంది. ఇవి వేగితే మంచి స్మెల్ వస్తాయండి. తర్వాత ఇవి నువ్వులు అండి, నువ్వులు మాత్రం నేను 2 కప్పులు తీసుకున్నాను. ఇవి కూడా వేయించుకుందాం. ఇవి బ్లడ్ తక్కువ ఉండేవాళ్ళు రోజుకి ఉదయం 1, సాయంత్రం 1 ఈ లడ్డు తింటే రక్తం బాగా పడుతుందండి. తర్వాత బెల్లం అండి, ఇది 1/2 కేజీ బెల్లం. ఈ విధంగా కచ్చా పచ్చాగా నలగొట్టి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు నీరు వేసి కరిగించుకుందాం. అంటే టీ గ్లాస్తో 1/2 టీ గ్లాస్ నీరు వేసి కరిగించుకుందాం. ఈ విధంగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాం. సిమ్లో పెట్టే కరిగించుకోవాలండి ఎప్పుడైనా బెల్లంని. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ గిన్నె కడిగేసి ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ వేసేసి మరి కాసేపు ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లగా అయిపోయాయి, పొడిలాగా చేసుకుందాం. బరకగా పొడి ఉంటుంది కదండి, పంట కింద తగిలేలాగా మెత్తటి పొడి కాకుండా అలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇది తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, తీగ పాకం ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ముదురు పాకం ఏం అక్కర్లేదు, తీగ పాకం సరిపోతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. మీరు తురుముకోగలిగితే తురుముకొని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇదైతే మిక్సీ పట్టింది. మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్, మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి అంతా వేసేసి బాగా కలుపుకుందాం. ఈ లడ్డు మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో 9 రకాలు వాడానండి పదార్థాలు. ఇప్పుడైతే యాలకుల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. ఇది ముద్దగా అయ్యేంత వరకు ఈ విధంగా సిమ్లో పెట్టే, ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ లడ్డూలు చేసుకోవాలండి. స్పూన్ పట్టి చూద్దాం. ఇలా ముద్దగా అయితే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి. ఖర్జూరం అండి, ఇది ఎండు ఖర్జూరం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా లడ్డు చుట్టూ పెట్టుకుంటూ లడ్డూలు చుట్టుకోవడమే. ఇవి ఎండి ఖర్జూరం వేయడం వల్ల టేస్ట్ కూడా ఎక్కువ పెరిగిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.